హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు ముందుకైతే ఎస్-క్రాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. చాలామంది మనల్ని ఎస్-క్రాస్ డీజిల్ కారు చాలామంది అడగడం జరిగింది. మీకు ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ కారు తీసుకురావడం జరిగిందండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2018 ఎన్నికలో తీశారు, 19 రిజిస్ట్రేషన్ అండి. మనకి రీడింగ్ వచ్చి 78,000 అయితే రీడింగ్ తిరిగింది. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ అండి, ఎటువంటి ట్యాక్స్ పడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ట్యాక్స్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ బండి అని అనుకుంటారు. సో తేవడం వల్ల వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చారు, ఏపీ చేయించుకున్నారండి. ఇది మనకి రీడింగ్ వచ్చేటప్పుడు 78,000 తిరిగింది. టైర్లు వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఒక 30% మాత్రం టైర్లు ఉన్నాయండి. మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి 2025 3వ నెల వరకు ఉందండి. అలాగే మనకి బండి విధంగా చూసుకున్నట్లయితే అంతా కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చండి. కస్టమర్ రేట్ వచ్చేది 7,80,000 చెప్తున్నారు. మీరు కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి, అది ఫైనల్ రేట్ ఏం కాదు. మీరు ఒకసారి వచ్చి కారు చూసుకుంటే మాట్లాడుకోవచ్చు. బండి విధంగా అంతా కూడా రీడింగ్ ఒరిజినల్ అండి. అది మనకి షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి వాళ్ళ దగ్గర. ఏంటంటే రీడింగ్ ట్యాంపరింగ్ ఏం చేయించలేదు. వాళ్ళు కస్టమర్ కూడా చెప్పడం జరిగిందండి. బండి తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెక్ చేయించుకుని తీసుకున్నారంట. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం ఒక 7,000 వరకు తిరిగారు. వీళ్ళు బయటే చేయించారండి. తర్వాత అయితే వాళ్ళు షోరూంలో చేయించలేదంట, బయట చేయించారు. కానీ బండి విధంగా అంతా బాగుంది. మీకు దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, 4 ఎల్లో వీల్స్ వస్తాయండి. డెల్టా వేరియంట్, ఇది 2019 డెల్టా వేరియంట్ అండి. దీంట్లో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే మనకి 4 ఎల్లో వీల్స్ వస్తాయండి. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ మనకి బ్యాక్ సైడ్ బంపర్ దగ్గరనే, ఫ్రంట్ బంపర్ దగ్గర అయితే లైట్గా టచింగ్స్ కూడా అయినాయి. మీరు అది ఒకటే మనకి దీంట్లో చూసుకోవాల్సింది. ఒకసారి మీ బండి విధంగా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, దీని రేట్ వచ్చి 7,80,000 చెప్తున్నారని కస్టమర్. మీరు ఒకసారి కారు చూసుకుంటే మనం రేట్ కూడా మాట్లాడచ్చు. ఇది ఓన్లీ మన కమిషన్ బేస్ మాత్రమే పెడుతున్నాం, మన సొంతంగా తెచ్చిన కారు అయితే కాదండి. ఇది కమిషన్ బేస్ మన దగ్గర పెట్టడం జరిగింది కస్టమర్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. సో కారు చుట్టూ చూద్దామండి ఒకసారి. అయితే మాత్రం టైర్లు మాత్రం 30% ఉంటాయని అంతే, అంత మించి పెద్ద ఎక్కువ పర్సంటేజ్ అయితే ఏమీ లేదు. అలాగే బ్యాక్ సైడ్ బంపర్కి అయితే మాత్రం కొద్దిగా మనకి గీతలు కనిపిస్తున్నాయి. మీకు అది కూడా టోటల్గా చూపిస్తాను, చుట్టూ చూపిస్తామండి. ఫస్ట్ అయితే మాత్రం టైర్లో ఒక 30%. ఈ సైడ్ అయితే మనకి లెఫ్ట్లో బ్యాక్ సైడ్ అయితే చిన్నగా దారాలు కూడా వచ్చేసినాయి. ఒక సైడ్ అరిగింది, అది కూడా చూడొచ్చు. ఇది 2018 ఎన్నిక 19 రిజిస్ట్రేషన్ డీజిల్ బండి అండి. డెల్టా వేరియంట్, 78,000 రీడింగ్ తిరిగింది. కస్టమర్ రేటు 7,80 చెప్తున్నారు. మీరు ఒకసారి చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు. ఎస్-క్రాస్ బ్లూ కలరు బండి ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్-క్రాస్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చండి. ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి అది కూడా చూపించేస్తాను. దీంట్లో సెన్సార్ కీతో వస్తుందండి. ఇది అంటే కీలెస్, పుష్ బటన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్ అన్నీ రావడం జరుగుతుంది. పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది మనకి. అలాగే రీడింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే 78,300 అయితే రీడింగ్ తిరిగిందండి. జస్ట్ కీ వార్నింగ్ చూపిస్తుంది అంతే. 78,000 అయితే రీడింగ్ తిరిగింది. అలాగే దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయండి దీంట్లో. అలాగే దీంట్లో మాన్యువల్ గేరు, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయండి, డ్యామేజ్లు అయితే ఏమి లేవు. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి, చూడొచ్చు ఒకసారి. డాష్బోర్డ్ సైడ్ కూడా అంతా గీతలు కానీ ఏమి లేవు, చాలా బాగుంది, నీట్గా వాడారండి అంతా కూడా. ఒకసారి చూడొచ్చు మీరు. అలా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే విధంగా ఉందండి. దీంట్లో ఫ్లోర్ మ్యాట్ అయితే వేయించలేదు వాళ్ళు. వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన బళ్ళు ఏదైనా ఫ్లోర్ మ్యాట్లు ఉండవండి. వీళ్ళు ఏంటంటే ఫ్లోర్ మ్యాట్ వేయించలేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ అని చేయించుకుని వాడుతున్నారు అంతే. ఇది ఫస్ట్ ఓనర్ అండి, ఎందుకంటే ఏపీకి వచ్చింది కాబట్టి మీకు ఫస్ట్ ఓనర్లోనే ఉంటుంది. సో లోపలైతే ఇంటీరియర్ విధంగా ఎలా ఉందండి. మీకు టైర్లు వచ్చేటప్పటికి ఓన్లీ 30% మాత్రం ఉన్నాయి. 3 జేకే టైర్లు, 1 ఎంఆర్ఎఫ్ టైర్ ఉన్నాయండి. 30% అంటే మ్యాక్సిమం మీకు టైర్లు వేయించుకోవాలన్న దాంట్లోనే మీరు చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. 4 ఎల్లో వీల్స్ వస్తాయి. అలాగే డోర్ల విధంగా ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది మనకి రైట్లో ఫ్రంట్ డోర్ అండి. ఇది రెస్ట్ అయితే ఏం లేదు, డోర్లకి అయితే మాత్రం రెస్ట్ అయితే ఇక్కడ లేదండి, బాగానే ఉంది. టచింగ్స్ అయితే అయినాయి మనకి అక్కడక్కడనే, బంపర్ల దగ్గర బ్యాక్ సైడ్ టచింగ్స్ అయినాయి. అలాగే మీకు కింద కూడా చూడొచ్చు అంతే, బాటం కూడా దగ్గర కూడా బాగుంది అంతా కూడా. 2018 ఎండింగ్లో తీసారండి, 19 రిజిస్ట్రేషన్ డెల్టా వేరియంట్ డీజిల్ కారు. చూడొచ్చు బీడింగ్ అంతా కూడా. టచింగ్స్ అయితే అవుతాయండి. వెస్ట్ బెంగాల్ కార్ ఏదైనా సరే టచింగ్స్ అయితే కన్ఫర్మ్గా మనకి అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒరిజినల్ పెయింట్ అని చెప్పడానికి ఏముండదు, కన్ఫర్మ్గా మనకి టచింగ్స్ అయితే అవుతాయి. సో బీడింగ్ కూడా చూసారు కదా.
అలాగే మీకు ఇటు సైడ్ కూడా చూపించేస్తాను, బ్యాక్ సైడ్ డోర్ కూడా. రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. ఈ డోర్ కూడా ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు. ఒకసారి బీడింగ్ కూడా తీసి చూపించేస్తాను, ఇది కూడా చూడొచ్చు. అంతా కూడా కంపెనీ మాన్యువల్లో ఉందండి, ఏం మారలేదు అంతా కూడా. సో బాటమ్ సైడ్ కూడా ఎక్కడ ఏం మారలేదండి, అంతా నీట్గానే ఉంది అంతా కూడా. సో యువతల సైడ్ చూస్తారు కదా, మనకు అవతలు కూడా చూపించేస్తాను నేను. అలాగే గ్లాసులు కూడా ఒకసారి చూపించేస్తాను, చూడొచ్చు. సో అన్నీ కూడా మనకి ఒరిజినల్గా ఉన్నాయండి. ఇటు సైడ్ చూడొచ్చు, మీకు సుజుకి సింబల్తో సహా ఉన్నాయి గ్లాసులు అన్నీ. సో మీకు రైట్ సైడ్ అన్నీ కూడా గ్లాసులు ఏం మారలేదు. అలాగే మనకి లెఫ్ట్ కూడా చూపిస్తాను. లెఫ్ట్లో ఫస్ట్ గ్లాసులు చూసినట్లయితే అన్నీ ఒరిజినల్ ఉన్నాయండి. ఇవి కూడా కార్తో వచ్చిన గ్లాసులు అయితే ఉన్నాయి, చూడొచ్చు. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ డోర్ గ్లాస్ అండి. అలాగే మనకి ఫ్రంట్ డోర్ కూడా చూపించేస్తున్నాను, రెస్ట్ ఏమన్నా ఉందో లేదో చూద్దాం. చూడొచ్చండి, మీకు టోటల్గా మీకు మొత్తం అంచు కింద నుంచి అంతే చూపిస్తున్నాను, ఒకసారి క్లారిటీగా చూడొచ్చు మీరు. కార్కి అయితే రెస్ట్ ఏం లేదండి. మీకు డిక్కీల్లో సైడ్ మొత్తం అన్నీ చెక్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత వీడియో పెడతాను. ఒకసారి బాటమ్ సైడ్ కూడా చూడొచ్చు మీరు అంతా కూడా. డాష్బోర్డ్ సైడ్ మనకు లెఫ్ట్ నుంచి అయితే విధంగా ఉంది, చూడొచ్చు. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ కింద చూడొచ్చండి, ఇది కూడా మీకు రెస్ట్ కానీ ఏం లేదు. అలాగే ఇటు సైడ్ బీడింగ్లు కూడా తీసి చూపించేస్తాను, ఒకసారి చూడొచ్చు. అన్ని కంపెనీ మాన్యువల్ ఉన్నాయండి, ఏం మారలేదు. ఫ్రంట్ డోర్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ డోరు లెఫ్ట్లో. మీకు డోర్ల సైడ్ కానీ ఏం అవ్వలేదండి, ఓన్లీ మాకు టచింగ్స్ అయితే అయినాయి బంపర్ల దగ్గర, అది ఒకటే. మీకు దీంట్లో వేరే ప్రాబ్లం అయితే లేదు. అలా డిక్కీ సైడ్ ఒకసారి చూపించేస్తాను. డిక్కీ సైడ్ చూసినట్లయితే మనకి ఫ్రంట్ మొత్తం ఈ బంపర్ అంతా కూడా తగిలిందని దెబ్బలు, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఏంటంటే రివర్స్ చేసినప్పుడు అయితే తగిలినాయి ఇక్కడ చూడొచ్చు. దీనికి డిక్కీకి కూడా లైట్గా మనకి చోట్ల పడడం జరిగింది, ఇది ఒకటే దీంట్లో మైనస్. టచింగ్స్ కూడా అయినాయండి. అది మనం చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి మీకు లోపల కూడా మనకి గూడ్ స్పేస్ ఎలా ఉందో చూపిస్తాను. ఎస్క్రాస్ అయితే మనకి గూడ్ స్పేస్ అయితే బాగుంటుంది. సో ఇంటీరియర్ లోపల నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంది మొత్తం టోటల్గా. పైన కూడా రెస్ట్ ఏం లాగలేదండి, అంతా కూడా చూడొచ్చు. బానెట్ కూడా రెస్ట్ ఏం లాగలేదు, జస్ట్ మనకి ఇక్కడ చుట్టపడితే వాళ్ళు తీయించారు, అది ఒకటే చిన్నగా పెయింట్ ఒకటి పోయింది అంతే. ఒకసారి స్టెఫిన్ టైర్ కూడా చూపించేస్తాను మీకు. స్టెఫిన్ టైర్ అయితే మనకు ఒక 70% ఉన్నదండి. టైర్ అయితే బాగానే ఉంది స్టెఫిన్ అయితేని. రెస్ట్ కూడా మీకు సీట్ కింద నుంచి కూడా చూడొచ్చు, ఇక్కడ రెస్ట్ అన్నది ఏం లేదు. సో బండి అయితే ఈ విధంగా ఉంది. అలాగే మనకి ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి మీకు, అది కూడా చూడొచ్చు. ఫ్రంట్ బానెట్ అయితే ఏం మారలేదండి, మనకి కార్తో వచ్చింది అయితే ఉంది, ఏం మారలేదు. అలాగే రెస్ట్ కూడా మనకి ఎక్కడ లేదండి.
సో ఇంజిన్ సైడ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. $78,000 రీడింగ్ అయితే మనం తిరగడం జరిగిందంటండి. ఇది వాళ్ళేమో 71,000 ఎంతో తీసుకున్నారట. ఓన్లీ వాళ్ళు 8,000 ఎంతో 7,000 తిరిగారన్నారు. యాక్సిడెంట్ల విధంగా ఎక్కడ ఏం అవ్వలేదండి, అంతా బాగానే ఉన్నాయి, చూడొచ్చు అంతా కూడా. బ్యాటరీ కూడా బాగానే ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మెకానిక్ని కానీ లేకపోతే ఎవరైనా మీకు కార్ కోసం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపించుకుని అప్పుడు తీసుకోవచ్చు, మీకు ఏమైనా ఇబ్బంది ఏం లేదండి. రేడియేటర్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు అన్నీ కూడా. ఫ్రంట్ పార్ట్స్ అయితే ఏం మారలేదు. ఒకసారి మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఒకసారి మీకు ఇంజిన్ స్టార్ట్ చేస్తే సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఒకసారి ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి గమనించండి. ఓకే, సో ఇంజిన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉందండి. సౌండ్ అయితే మాత్రం మనకి స్మూత్గానే వస్తుంది, ఏ నాయిస్ అయితే ఏం లేదు, అంతా బాగుంది. సౌండ్ అయితే విధంగా ఉందో ఒకసారి నేను ఇంజిన్ గేజ్ సైడ్ కూడా చూసి మీకు చూపిస్తాను, ఒకసారి చూపిద్దాం. ఒకసారి యాక్సిలేటర్ అమ్మ, ఇవి ఇంకా గట్టిగా ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి సో మనకి ఇంజిన్ సైడ్ కూడా బాగుందండి. ఇక్కడ మనకి బ్యాక్ స్మోక్ రావడం కానీ బ్యాక్ కంప్రెసర్ అటువంటిది ఏం లేదు. సో ఇంజిన్ సైడ్ అయితే మీకు ఇబ్బంది ఏం లేదు, బాగుంది అంతా కూడా. చూసారు కదండి, కారు మొత్తం ఇంజిన్తో సహా చూపించడం జరిగిందండి. మీకు కారు విధంగా అంతా చాలా బాగుంది. ఇంజిన్ సైడ్ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేవు. ఓన్లీ ఫ్రంట్ బంపర్కి బ్యాక్ సైడ్ బంపర్కి అయితే మనకి టచింగ్స్ అయితే అయినాయి. అది కూడా బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్నది డ్యామేజ్లు కూడా ఉన్నాయండి, అవి చేయించుకుంటే సరిపోతుంది. టైర్ లోడ్ చూసుకోవాలండి, ఒక 30% ఒక బాగుంతరం ఉన్నాయి, టైర్ లోడ్ చూసుకోవాలి. ఇంజిన్ విధంగా అంతా కూడా చాలా బాగుంది. ఇది డీజిల్ కారు, 2018 ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్ అండి, ఏపీ రిజిస్ట్రేషన్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకొని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మనకి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి కస్టమర్ రేట్ వచ్చి 7,80,000 చెప్తున్నారండి. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. సో చాలామంది మళ్ళీ అడుగుతున్నారు రేట్ చెప్పట్లేదన్నా అని. నేను ఇంచుమించు అప్పుడే నేను 5-6 సార్లు ముందు పైన చెప్తున్నాను, ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి రేపు పొద్దున్న కంటైనర్లో కూడా మనకు ఒక 6 కార్ల వరకు రావడం జరుగుతుంది. అవి కూడా రేపు కంటైనర్ అక్కడ అన్లోడ్ చేస్తాం, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే మన దగ్గర వెంటో ఒకటి వచ్చిందండి, మనకి కొత్త వెస్ట్ బెంగాల్ నుంచి ఆల్రెడీ 2 కార్లు అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి టొయోటా కొరోలా ఆల్టిస్ 2014 మోడల్, ఇంకోటి వచ్చేటప్పటికి వోక్స్వ్యాగన్ వెంటో హైలైన్ ప్లస్ అండి, టాప్ మోడల్ డీజిల్. అది గోల్డ్ కలర్. లాస్ట్ టైం మన దగ్గర ఆల్రెడీ 2 బళ్ళు ఇచ్చాం, ఆటోమేటిక్ ఒకటి, మనకి మాన్యువల్ ఒకటి ఇచ్చాం పెట్రోల్. అటువంటి సేమ్ బండి వచ్చిందండి. బండి వచ్చేసి మనకి అది 96,000 దగ్గరికి తిరిగింది. బండి విధంగా చాలా బాగుంది. అది కూడా ప్రజెంట్ రేపు పొద్దున మొత్తం టోటల్గా డీటెయిల్స్ ఏ కార్లు ఉన్నాయి ఏంటనేది కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని రేట్లు కూడా మాట్లాడుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.